నీ కోసము, నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయా. పరితపించే నీ కోసము, నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయా. నీ నిత్య ప్రేమతో నన్ను వెతికితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెతికితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను, నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. నిన్ను విడిచి ఎటు పోదును, నీవే నా ఆశ్రయపురము. ఎప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నా కాపుదలయ్యా. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను. అందరూ బిగ్గరగా నాన్నా 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 నీ కుమార్తెను నేను. నీ కను పాపనై నేను నాన్నా, నీ కను పాపనై నేను నాన్నా, నీ కను పాపనై నేను నాన్నా, నీ కను పాపనై నేను నాన్నా. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను, నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. ఎవరు ధృవీకరించినా, ఎవరు మనల్ని కాదన్నా వద్దన్నా, మనల్ని ఆశ్రయించే దేవుడు, మనల్ని తృణీకరించని దేవుడు. అయ్యా నీకు స్తోత్రం. నన్నుగానే ప్రేమించిన దేవా, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి నన్ను విడిపించిన దేవా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు,
నేను నానా నానా నీ కుమార్తెను నేను. రెండు చేతులు పైకెత్తి నానా నానా నీ కుమారుడను నేను దేవా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. పాడదాం. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను. హత్తుకొని ముద్దాడితివి ఆటంకము తొలగించి ఆదరించినావు. Come on, lift your hands and praise the Lord. Hallelujah. This is the identity that God has given us. The identity that no one can match. Nothing can stand against us. ఏది కూడా మన ఎదుట నిలవలేదు. ఎందుకంటే మనము ఆయన పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. ఈ లోకము ద్వేషించిన, ఈ లోకము కాదన్నా వద్దన్నా సరే, మనం మాత్రం జీవము గల దేవుని పిల్లలు. మనం ఎదుట ఎవరు నిలువలేరు. దేవునికి స్తోత్రం చేద్దాం. రెండు చేతులు పైకెత్తి సంగమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We praise your name. దేవా నీకు స్తోత్రం. వెలబెట్టి కొన్న దేవా, నీ రక్తము ద్వారా నన్ను కడిగి నిన్ను నానా అని పలిచే అధికారం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ధైర్యముగా కృపాసనం దగ్గరికి రమ్మన్నావు. అబ్బా తండ్రి అని మొరపెట్టమన్నావయ్యా. యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా. Oh, we worship you, God. Let's sing everybody. Nana, Nana, నీ కుమారుడను నేను. నీ కుమార్తెను నేను. నానా
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము స్పిరిచువల్ జాయ్, ఆత్మీయ సంతోషము అనే ఈ అద్భుతమైనటువంటి అంశంలో నిన్నటి దినాన్ని మనము టైమ్ ఆఫ్ గివింగ్, ఇచ్చే సమయం అంటే ఆత్మ సంబంధంగా ఆనందించడం అంటే మనము ఇచ్చే సమయం అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ సమయంలో మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకి విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. దేవుని బిడ్డలారా, చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం, ఆత్మ సంబంధమైన సంతోషాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఎందుకంటే ఇవ్వడాన్ని బట్టి, మన హృదయాన్ని ఇవ్వడాన్ని బట్టి, మన కానుకలను దశమ భాగ్యములను ఇవ్వడాన్ని బట్టి, అలాగే దేవుని యొక్క మందిరం కొరకు, దేవుని సేవ కొరకు కావలసిన వాటిని సిద్ధపరచడాన్ని బట్టి దేవుడు మనకు ఆనందం ఇచ్చాడు అనే విషయాలు నిన్నటి దినాన మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈరోజు విడుదల సమయము, టైమ్ ఆఫ్ డెలివరెన్స్ అనే ఈ విషయాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 126వ కీర్తన 2వ వచనం. మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. Psalm 126 verse 2. Then our mouth was filled with laughter and our tongue with singing. Then they said among the nations, the Lord has done great things for them. దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా ఏమన్నారంటే యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసేనని అన్ని జనులు చెప్పుకుంటున్నారు. అన్ని జనులు ఏమన్నారంటే, ఓ వీళ్ళ దేవుడు వీళ్ళ కొరకు గొప్ప కార్యాలు చేశారు అని అంటున్నారు. మరి వీళ్ళు ఏమన్నారంటే, మనం కలగన్న వారి వల్లే మనం ఉన్నాము, మన నోటి నిండా నవ్వుంది, మన నాలుక ఆనందగానాలతో నింపబడి ఉన్నది అని చెప్పేసి అని అంటున్నారు. అవును, నిజమే. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు బబులో నుంచి తన ప్రజలను విడిపించాడో అక్కడ ఆనందగానాలు వినబడ్డాయి. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలోంచి దేవుడు విడిపించాడో అక్కడ కూడా ఆనందగానం వినబడింది. ఎప్పుడైతే మనము పాపముల నుంచి, అపవిత్రమైన జీవితంలో నుంచి యేసు ప్రభువారు అనుగ్రహించే రక్షణ పొందుకుంటామో అప్పుడు గొప్ప ఆనందం, సంతోషం మన జీవితంలో కలగటం అనేది జరుగుతుంది. గనుక దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోబు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో, నిన్ను పగబట్టు వారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారం ఇక నిలవకపోవును. గనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ యొక్క విడుదల మనకు గొప్ప ఆత్మ సంబంధమైన ఆనందాన్ని కలుగు చేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆశీర్వాద సమయంలోనికి మనల్ని నడిపించేదిగా ఉంది. టైమ్ ఆఫ్ బ్లెస్సింగ్ మనందరినీ కూడా దేవుడు ఎక్కడ తీసుకొస్తున్నాడంటే ఆశీర్వాద సమయంలోనికి మనం తీసుకొస్తున్నటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇక్కడ యెషయా ప్రవక్త శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. నాకే వస్త్రాలు ధరింపచేశారంటే పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు ఏ విధంగానైతే వస్త్రాలు ధరించుకుంటాడో అలాగే దేవుడు తన ప్రేమతో, తన దయతో ఆయన దగ్గరికి నేను వచ్చి, నేను పాపిని ప్రభువా అని నా పాపాన్ని ఒప్పుకొని యేసు ప్రభువా నా హృదయంలోకి రా అని ఆహ్వానిస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? నన్ను రక్షణ వస్త్రాలతో నన్ను అలంకరించి నాకు రక్షణ వస్త్రాలు ధరింపు చేశాడు. రక్షణ వస్త్రం తర్వాత నీతి అనే పైబట్టను దేవుడు నాకు ధరింపచేశాడు. ఇప్పుడు రక్షణ వస్త్రం ఉంది, ఆ తర్వాత నీతి అనే పైబట్ట ఉంది. అందువల్ల నేను యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందిస్తున్నాను.
నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసిస్తూ ఉంది. నా దేవునిలో నేను ఆనందిస్తున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? రక్షణ, నీతి అనే వాటిని నాకు ధరింపచేశాడు. నన్ను తన కుమారుడిగా, కుమార్తెగా నన్ను మార్చాడు. రక్షణ నాకు అలంకరింపచేశాడు. ఈ రక్షణ నేను పొందుకున్నాను కాబట్టి నా జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా అండి? నాకు ఈ ఆనందానికి కారణం ఏంటో తెలుసా? నా పేరు జీవగ్రంథంలో ఉంది. ఈ ఆనందానికి కారణం ఏంటో తెలుసా? నా పాపము తుడిచివేయబడింది. ఈ ఆనందానికి గల కారణం ఏంటంటే నా శాపం కొట్టివేయబడింది. నా యొక్క రోగము విరగొట్టబడింది, శాపం విరగొట్టబడింది, దారిద్ర్యత విరగొట్టబడింది. ఆశీర్వాదం అనే దానికి నేను వారసునయ్యాను. ఎవరి ఆశీర్వాదం? అబ్రహాము పొందిన ఆశీర్వచనాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నా సొంతం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి నేను ఆయన ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన రక్షణను బట్టి నాకు గొప్ప ఆనందం కలిగింది. తర్వాత నేను ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని ఓపెన్ చేసి ఆ వాక్యాన్ని నేను భుజిస్తూ ఉంటే గొప్ప ఆనందాన్ని కలుగు చేస్తున్నాయి, గొప్ప సంతోషాన్ని కలుగు చేస్తున్నాయి, గొప్ప ఆనందాన్ని కలుగు చేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో, సువార్త ఎక్కడైతే వ్యాప్తి చేయబడుతుందో అక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు, మహోన్నతమైన కార్యాలు ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 5-8 వచనాలు చూస్తే, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారు, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆ పట్టణములో మిగుల సంతోషం కలగడానికి గల కారణం ఏంటి అంటే సువార్త. సువార్త ఎక్కడైతే వ్యాప్తి చెందుతుందో అప్పుడు సంతోషం కలుగుతుంది. ఎప్పుడైతే సువార్త అందించబడిన వ్యక్తి బాప్తీసం తీసుకుంటాడో అప్పుడు కూడా సంతోషం కలుగుతుందని అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 38-39 వచనాల్లో మనం చూడవచ్చు. ఫిలిప్పు నపుంసకుడు, ఇద్దరును నీళ్లలో దిగిరి. అంతర ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు. ఎప్పుడైతే బాప్తిస్మం పొందాడు, ఎప్పుడైతే దేవుని ఆరాధించి, దేవుని మహిమపరిచి, దేవుని కొనియాడినప్పుడు, రక్షణ పొందినప్పుడు దేవుడు తన కుమారుడికి ఈ యొక్క నపుంసకుడైనటువంటి ఆ ఫైనాన్స్ మినిస్టర్ నపుంసకుడికి దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఎల్లవేళలా ఆయన ఇచ్చేటటువంటి ఆ సంతోషాన్ని, ఆయన ఇచ్చే ఆనందాన్ని మనం పొందడానికి ఆయన ఎరిగిన వారుగా, ఆయన ఉన్నవారుగా, ఆయనను అంగీకరించేవారుగా, ఆయన అడుగుజాడల్లో నడిచేవారుగా మనం ఉన్నప్పుడు గొప్ప ఆనందాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. స్పిరిచువల్ జాయ్ అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. ఈ ఆత్మీయ సంతోషం అనే దాంట్లో టైమ్ ఆఫ్ గివింగ్, ఇచ్చు సమయం అంటే దేవునికి ఇచ్చే సమయంలో దేవుని బిడ్డలు ఆనందించే వాళ్ళుగా ఉంటారు. టైమ్ ఆఫ్ డెలివరెన్స్, విడుదల సమయంలో గొప్ప ఆనందం మనకు కలుగుతుంది. అలాగే టైమ్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాద సమయం ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క సువార్త విని ఆయనకు లోబడతామో, ఎప్పుడైతే ఆయన ద్వారా మనం దీవించబడతామో, ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో, ఎప్పుడైతే సువార్త విరివిగా వ్యాప్తి చెందుతుందో, విడుదల కలిగినప్పుడు, అలాగే అద్భుతాలు జరిగినప్పుడు, ప్రజల జీవితం మారినప్పుడు గొప్ప ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈరోజు విడుదల సమయంలో కలిగేటటువంటి ఆనందం, ఆశీర్వాదం దేవుడిచ్చినప్పుడు కలిగేటటువంటి ఆనందం కలిగినటువంటి వారై, అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా మన సొంతమవుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. రాను మీద వేలాడిన యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనము ఆశీర్వదించబడినటువంటి వారిగా, దీవించబడిన వారిగా, మేలు పొందినటువంటి వారిగా మనం ఉండడానికి దేవుడు సహాయపడ్డాడు. ఆ కృప దేవుడు మనకు, మన పిల్లలకు, మన యొక్క కుటుంబాలన్నిటికీ సమృద్ధిగా ఆత్మ సంబంధమైన ఆనందాన్ని దేవుడు మన హృదయాల్లో, మన గుండెల్లో నింపాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి దేవుని యొక్క విడుదల సంబంధమైనటువంటి ఆనందం, ఆశీర్వాద సంబంధమైనటువంటి ఆనందాన్ని కలిగినటువంటి వారిగా మనం ముందుకు సాగడానికి
కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దయచేసి అందరం కూడా దేవుని సన్నిధిలో తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేమందరం కలిసి ఈరోజు ఆదివారం జరిగే ఆరాధనల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయనా, మా యొక్క సంఘంలో జరిగేటటువంటి 4 ఆరాధనలు మీ చేతిలో పెడుతున్నాం. ప్రతి ఆదివారం జరుగుతుండగా ఈ ఆరాధనలో ప్రతి ఆరాధన విషయంలో అద్భుతమైన కార్యాలు చేయండి. మొదటి ఆరాధనలో, 2వ ఆరాధనలో, 3వ ఆరాధనలో, 4వ ఆరాధనలో మీరుండి మీ కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మా ప్రభువా, జేజీఎం సబ్స్క్రైబర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా మీరు ఆశీర్వదించి అనేక మంది ఈ వాక్యాలు చూసి దీవించబడడానికి సహాయం చేయండి. ఇంకా అనేక మంది సబ్స్క్రైబర్స్గా చేరడానికి మీరు సహాయపడండి. జాషువా దీవెన్ సబ్స్క్రైబర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారిని కూడా మీ నామములో దీవించమని వేడుకొంచున్నాం. కిడ్స్ చర్చ్లో జరిగే 3వ ఆరాధనల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గంభీరంగా ఈ ఆరాధన జరగడానికి సహాయం చేయండి. నూతన విద్యా సంవత్సరంలో పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నతమైన స్థితికి రాగలుటకు సహాయం చేయండి. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి సేవా పరిచర్యలను మీ నామములో దీవించండి. నాయనా, 2 ఆరాధనలు గంభీరంగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమాపురుడు టీవీ కార్యక్రమం ద్వారా అనేక మంది రక్షణ పొందుటకు సహాయం చేయండి. అనేక మంది జీవితాలు మార్చబడడానికి మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. దీని స్పాన్సర్స్ని, టెక్నికల్గా వర్క్ చేస్తున్న వారిని, ప్రార్థిస్తున్న ప్రార్థనా బృందాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా పోరాటం నానాటికి విస్తరించడానికి మీరు సహాయపడండి. లైఫ్ గ్రూప్స్ విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం తండ్రి. అనేక మందిని చేరుకోవడానికి, అనేక మంది జీవితాలను ప్రభావితం చేయడానికి మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యూత్ మీటింగ్ విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. యవనస్తులందరి జీవితాలు ప్రభావితం చేయబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువా, శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థనలు గంభీరంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది దీవించబడడానికి మీరు మార్గం చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను అడుగుము, జనములకి స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని సెలవిచ్చిన మా గొప్ప తండ్రి, నాయన నీ కృప మాకు దయచేయండి. దేవా, భూమిని నాయన తండ్రి 1 ఎకర్ ల్యాండ్ చర్చి విస్తరణ కొరకు దయచేయండి. అలాగే ప్రభువా, అనేక ఆత్మలు రక్షణలోకి రావడానికి సహాయపడండి. నాయన, మీరిచ్చిన దర్శనం కొరకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు నాయనా నీ సహాయం దయచేయండి. దేవా, నీ ప్రత్యేకమైన కృప చూపించండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. తెలంగాణ రాష్ట్రాన్ని మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవా, ఇంచుమించు 4 కోట్ల మంది ప్రజలను మీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని నాయనా తండ్రి జిల్లాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతాలు చేయండి. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కొరకు, కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దేవా, అద్భుతం చేయండి. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలును కాపాడండి. యెరూషలేమును కాపాడండి. ప్రపంచమంతటినీ మీ చేతుల్లో పెడుతున్నాము తండ్రి. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీ నామములు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ముట్టండి, స్వస్థపరచండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. పిల్లలు లేని వారికి, సంతానము లేని వారికి సంతానము దయచేయండి. నాయనా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. దేవా, అద్భుతమైన కార్యాలు సంఘములో జరిగించండి. నిశ్చయంగా మా ప్రభువా, నీ యొక్క మహిమార్థమై మేము నిలబడ్డానికి, వాడబడ్డానికి మీ సహాయమును దయచేసి అద్భుతమైన కార్యాలు జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఇంతవరకు చక్కటి వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడి మనల్ని బలపరిచారు. రేపు మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. కృపగల దేవుడు మీకు తోడయును గాక. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేక మందికి క్రీస్తు యొక్క సువార్తను అందించడంలో మీరు కూడా నాతో చేయి కలపాల్సిందని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.